ఫ్రెండ్స్ ఇది వన్ ప్లస్ నాట్ CE6 ఒక 2 వీక్స్ వాడిన తర్వాత కంప్లీట్ రివ్యూ చూద్దాం. వన్ ప్లస్ నాట్ CE6 ఎలా ఉందో. ఈ ఫోన్ కామెడీ ఏంటంటే ఇది లాంచ్ అయినప్పుడు ఆఫర్లో మొత్తం బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 27,999కి వచ్చింది, 28,000కి వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ నార్మల్ ప్రైస్ చూస్తే వెళ్ళి 32,000కి పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ కలుపుకున్నా కానీ 29,999కి వస్తుంది. 2,000 రూపాయలు పెరిగింది లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటికి. ఇట్లా స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అయితే పెరుగుతూ పోతా ఉన్నాయి. సో ఇది ఎప్పుడో స్టేబుల్ అయితే ఎవరు గెస్ చేయలేకుండా ఉన్నారు. వీడియోలో మనం CE6 గురించి కంప్లీట్ డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ దీని అన్బాక్సింగ్ నేను చేయలేదు కాబట్టి బాక్స్లో మీకు అన్నీ వస్తున్నాయి. కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ వస్తుంది, అండ్ కేస్ కూడా ఫోన్ కలర్లో ఉంటుంది చూడడానికి. బాక్స్ లో చార్జర్ కూడా 80 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అన్ని వస్తాయి బాక్స్ లో, మీరు ఏం ఎత్తుకోవాల్సిన పని లేదు. అండ్ ఫోన్ స్పెక్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో 6.78 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్, 145Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. ర్యామ్ LPDDR4X, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OS తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా. సెకండ్ కెమెరా మీకు డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరాస్ అయితే బ్యాక్ 50, ఫ్రంట్ 32. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యూస్ చేసిన 27 వాట్ వరకు అవుట్పుట్ ఇస్తుంది. వేరే ఫోన్స్ ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. IP68, 69, 69K కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే హాట్ వాటర్ జెట్స్ కూడా ఈ ఫోన్ సర్వే అవ్వగలదు. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. సో డ్రాప్స్ కూడా సర్వే అవ్వగలదు. ఫోన్ 2-3 సార్లు కింద పడింది. ప్లాస్టిక్ బాడీ ఇది, సో పెద్దగా డ్యామేజ్ అయితే ఏం లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీనిలో మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. USB 2 తో వస్తుంది. IR బ్లాస్ట్ ఉంది. Wi-Fi 6, Bluetooth 5.2 తో వస్తుంది. ఒకవేళ మీరు NFC కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్లో NFC అయితే మిస్ అవుతుంది. NFC ఇవ్వాల్సింది దీనిలో. అండ్ డాల్బీ కూడా ఉండదు. డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ ఇట్లాంటివి అయితే దీనిలో ఏమీ ఉండవు. ఇలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే OnePlus 15 నుంచి OnePlus 15Rకి వచ్చినాయో, 15R నుంచి OnePlus Nord 6కి వచ్చినాయో, అట్లాంటి 2 ఫీచర్స్ దీనిలో కూడా యాడ్ చేశారు. ఒకటి 6 యాక్సిస్ జైరోస్కోప్, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు జైరోస్కోప్ మీకు ప్రిసైజ్ ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు. ఇంకొకటి టచ్ రిఫ్లెక్స్ టచ్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. ఈవెన్ వెట్ హ్యాండ్స్ ఉన్నా కానీ మీకు టచ్ రెస్పాన్స్ బాగుంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు కూడా బాగుంటుంది. కాబట్టి ఫోన్ మీకు గేమింగ్ ఫోన్ అయితే కాదు. 7H Gen 4 ఇది మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్. మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కానీ మీరు క్యాజువల్ గా ఆడుకునే వాళ్ళైతే ఓకే. మీరు కంప్లీట్ గా గేమింగ్ ఆడతాము అనుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు సెట్ అవ్వదు. టెంపరేచర్ విషయానికి వస్తే ఇది ఒక 1 అవర్ గేమ్ ఆడిన తర్వాత 42.4 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది టెంపరేచర్. 10% బ్యాటరీ అయితే డ్రాప్ అవుతుంది. అండ్ దీనికి బ్యాటరీ మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ 8000 mAh బ్యాటరీ. అండ్ దీన్ని మీరు ఎంత హెవీ యూజ్ చేయండి, 1.5 day అయితే చాలా మందికి ఫోన్ అయితే ఈజీగా అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. 5G డేటా మీద యూజ్ చేస్తే హెవీగానే 8 hours వరకు మీకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. Wi-Fi 5G కాంబినేషన్ యూజ్ చేస్తే మీకు 9 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఛార్జింగ్ కూడా మీకు ఫాస్ట్ అవుతుంది. 50% ఛార్జింగ్ 28 minutes లో అవుతుంది. 100% ఛార్జింగ్ వచ్చేసరికి 1 hour 10 minutes లో అవుతుంది. బాక్స్ లో మీకు 80 watt ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ యూజ్ చేసి మీరు ఈజీగా వేరే ఛార్జింగ్ పెట్టొచ్చు. ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది. ఇది 27 watt వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఏదైనా ఇయర్ బడ్స్ కానివ్వండి, ఏదైనా వేరే ఫోన్ మీరు ఛార్జింగ్ పెట్టాలన్నా పెట్టొచ్చు. ఒక పవర్ బ్యాంక్ లో దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. ఇది మీకు 145 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఫుల్ HD కాదు, 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. లాస్ట్ జనరేషన్ అయితే CE5 ఉందో అది మీకు ఫుల్ HD డిస్ప్లే. ఇప్పుడు డిస్ప్లే చేంజ్ చేస్తారు కంప్లీట్ గా. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా లాస్ట్ టైం లేదు మనకి, ఇప్పుడు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. లాస్ట్ టైం IP65, IP68, 69 అన్ని ఉన్నాయి. ఈ 2 మేజర్ చేంజెస్. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా OS తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ కెమెరా కొద్దిగా మీకు యావరేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు సెన్సార్ సోనీ సెన్సార్ అయితే కాదు. లాస్ట్ టైం నాకు CE5 ఉంది కదా, దీని ముందు జనరేషన్ అదే కొద్దిగా బెటర్ అనిపించింది కెమెరా దీంతో కంపేర్ చేస్తే. అండ్ డీటెయిల్స్ అంత బాగా ఉండట్లేదు. ముఖ్యంగా లో లైట్కి వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి ఫొటోస్, నాయిస్ ఉంటుంది. దీనిలో టెలిఫోటో లెన్స్ ఏం లేవు కానీ 2x వరకు మీరు ఇన్ సెన్సార్ జూమ్ చేయొచ్చు. అవి కూడా అంతే మీకు లైటింగ్ బాగుంటే ఓకే. మీరు లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా అయితే బాగానే ఉంది. 32 మెగాపిక్సెల్ కెమెరా అది బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీనిలో ఇంక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అది దీనిలో ఒక ప్లస్ పాయింట్. OnePlus Nord 6 4K 30 శాంపుల్ మీరు చూస్తున్నారు. వీడియో ఎలా ఉందో చూడండి. ఆడియో కూడా మీకు ఇంట్లో మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడండి ఎలా ఉందో. నడుస్తున్నాను స్టెబిలైజేషన్ చూడండి. ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ. ఇది బ్లాగ్ మీరు చూడాలనుకుంటే మన లైఫ్ స్టైల్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసేయండి. వీడియో 4K క్వాలిటీ చూడండి ఎలా ఉందో. సన్ నా ఫేస్ మీద ఉన్నాడు. ఇప్పుడు సన్కి నేను బ్యాక్ సైడ్ ఉన్నాను. ఇది OnePlus Nord CE6 బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఫ్రెండ్స్ ఇది OnePlus Nord CE6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నా నేను. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఛాలెంజ్ జరుగుతుంది. ఎలా ఉంది వీడియో ఇక్కడ చూడండి. అండ్ ఆడియో ఎలా ఉంది చెక్ చేయండి. ఒకవేళ వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఎట్లా ఉంటుంది నడుస్తూ ఉంటే.
స్టెబిలైజేషన్ కూడా చూడండి ఎలా ఉందో. పోర్ట్రేట్ వీడియో కూడా ఉంది, పోర్ట్రేట్ వీడియో తీసేయలేదు కాబట్టి 1080pలో ఉంది. 1080p 30లో మీరు 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాలు యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ కెమెరాలో మీకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా ఏమి ఉండవు, బేసిక్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంటుంది, అది దీనికి ఒక ప్లస్ పాయింట్. ఎక్కువ మంది ఫోన్ ఇష్టపడేది కొనేది OnePlus ఫోన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అక్కడ మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఇంకొకటి బ్రాండ్ వాల్యూ బాగానే ఉంటుంది, OnePlus సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్స్. దీనికి కొద్దిగా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం అప్డేట్స్ 2+4 ఇస్తున్నారు దీనికి. లాస్ట్ జనరేషన్ అయినా చూసుకుంటే, మీరు లాస్ట్ జనరేషన్ C5 చూసుకుంటే 4+6 గ్యారంటీ ఇచ్చారు, ఇది 2+4 గ్యారంటీ ఇస్తున్నారు. సో అప్డేట్ విషయంలో కొద్దిగా బ్యాక్ వెళ్ళారు. అండ్ ఇంకొకటి ఫోన్ చాలా వెయిట్ అనిపిస్తుంది, ఫోన్ పట్టుకొని యూస్ చేస్తున్నప్పుడు పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది కానీ ఫోన్ ఫీల్ ఉండదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా దారుణంగా ఉంటుంది, ఫోన్ చాలా వెయిట్ అనిపిస్తుంటుంది. కాకపోతే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది ప్లస్ పాయింట్. ఈ వెయిట్ కింద పడింది అనుకోండి, ఈజీగా గ్లాస్ బాడీ అయితే డ్యామేజ్ అవుతుంది ఫోన్. ఇది ప్లాస్టిక్ బాడీ కాబట్టి చాలాసార్లు ఫోన్ కింద పడింది, ఏమి కాలేదు. బిల్డ్ క్వాలిటీ కూడా చీప్ అనిపిస్తుంది, బిల్డ్ క్వాలిటీ మీకు ప్రీమియం ఏమి అనిపించదు, మొత్తం సైడ్ కానీ అంతా ప్లాస్టిక్ బాడీ అనేది. కాకపోతే కేసు దీని కలర్ వేస్తున్నారు కాబట్టి కొంచెం బాగానే ఉంది కేసు యూస్ చేస్తున్నప్పుడు. కాకపోతే కేసు మొత్తం మీకు మరకలు అయితే అవుతున్నాయి, లైట్ కలర్ కేసు ఇది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 4x 3.1 ఇస్తున్నారు, 5x ర్యామ్ ఇస్తే బాగుండేది, ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండేది. అండ్ ఇప్పుడు మనం అక్కడ కామెంట్ చేయలేం, ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ సిచ్యువేషన్ దారుణంగా ఉంది, వచ్చిందే ఎక్కువ. అండ్ కెమెరా సెన్సార్ వీళ్ళు అనవసరంగా చేంజ్ చేసినట్టు అనిపించింది నాకు. బ్యాక్ కెమెరా సెన్సార్ ఓమ్ని విజన్కి వెళ్ళారు, ఇది లాస్ట్ టైం చూసుకుంటే LYT సెన్సార్ ఉండేది C5లో. సో కెమెరా సెన్సార్ సోనీ ఇవ్వాల్సిందే, అది ఇంకా కొద్దిగా బెటర్ ఉండేది ఎక్స్పీరియన్స్, కలర్స్లో కానివ్వండి, కొంచెం డీటెయిల్స్ కానివ్వండి, ఇంకా బెటర్ ఉండేది. సో దీనిలో అది మిస్ అవుతుంది, మీకు కొద్దిగా డల్ అనిపిస్తాయి కలర్స్, అండ్ కొంచెం డీటెయిల్స్ కూడా మిస్ అయినట్టు అనిపిస్తుంది ఫోటోలు చేస్తున్నప్పుడు, అది నాకు మైనస్ అనిపించింది. ఇంకా టెలిఫోటో లెన్స్ అవన్నీ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనం ఏమి కంప్లైంట్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు ఆఫ్లైన్ ఫోన్స్ చూసుకుంటే ఈ ప్రైస్లో HD+ డిస్ప్లేలు ఇస్తున్నారు, వాటితో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. టెలిఫోటో లెన్స్ అయితే ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి, 30,000 రూపాయలు టెలిఫోటో లెన్స్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది ఫ్యూచర్లో. లాస్ట్ టైం వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది, మీరు అబ్జర్వ్ చేస్తే CE5లో తీసేశారు, దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా కూడా లేదు. అండ్ ఇంకొకటి NFC ఇవ్వాల్సింది ప్రైస్కి, NFC నాకు మిస్ అయినట్లు అనిపించింది. అండ్ మిగతావన్నీ బాగానే ఉన్నాయి, మీకు జనరల్ యూస్ చేస్తున్నప్పుడు ఫోన్ చాలా బాగుంటుంది, డిస్ప్లే బాగుంది, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ ఉంది, అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇవే మైనస్లు ఇప్పుడు చెప్పిన అవి కొద్దిగా మైనస్ అనిపించింది దీనిలో. అండ్ ఈ ఫోన్ కంటే Note 6 బెటర్ ఫోన్. Note 6 ఇంకా 3,000 రూపాయలు ప్రైస్ పెరిగింది, వచ్చింది దానికంటే ఇప్పుడు 40,000కి వెళ్ళింది Note 6. ఇంతకుముందు 37,000కి అట్లా అమ్మేవాళ్ళు, ఇప్పుడు 40,000కి వెళ్ళింది. ఇది 28,000 నుంచి 30,000కి వెళ్ళింది, 2,000 రూపాయలు పెరిగింది. ఇట్లా దారుణంగా ఉన్నాయి, నెలకి ప్రైజులు పెరుగుతూ ఉన్నాయి. Note 6లో ఇంకా మీకు కొద్దిగా డబ్బులు పెట్టినా కానీ కెమెరాస్ బాగుంటాయి దీనికంటే, అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. 8H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, అది మీకు ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ కూడా మారిపోతాయి, అన్ని మారిపోతాయి దానిలో. లేదు ఆ ప్రైస్లోనే అంటే మాత్రం ప్రెజెంట్ అయితే మాత్రం 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి Poco X8 Pro ఉంది, 32,000 రూపాయలకి వస్తుంది, అది కూడా చాలా బాగుంది. దానిలో మీకు LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది, Dolby Vision, Dolby Atmos ప్రాసెసర్ కూడా మీకు MediaTek 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు బాగుంటుంది. X8 Pro దాని రివ్యూ కూడా చేసి ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, చెక్ చేయొచ్చు. లేదు 30,000 దగ్గర మీకు కెమెరా ఫోన్ కావాలనుకుంటే టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి Motorola H60 Pro 30,000కి వస్తుంది, అండ్ 27,000 రూపాయల దగ్గర Vivo T4 Pro వస్తుంది. ఈ రెండు కొద్దిగా మీకు కెమెరా పరంగా ఫోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. Note 6 40,000 పెట్టే బదులు కొంతమంది ఆలోచిస్తారు మళ్ళీ OnePlus 15R తీసుకోవచ్చు కదా, ఇంకా బెటర్ ఫోన్, బెటర్ ప్రాసెసర్, అది ఇంకా 45,000-46,000కి వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి ఒకసారి ప్రైస్, OnePlus 15R ప్రైస్ మీకు 55,000కి వెళ్ళిపోయింది, 7,000 రూపాయల ప్రైస్ పెరిగింది లాంచ్ టైం కంటే. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా అవ్వబోతుంది. ఇప్పుడు వీటిని మనం ఏం తప్పు పెట్టలేం, ఈ ఫోన్ నాకు ఇంకా బెటర్ అనిపించింది. రీసెంట్గా కొన్ని ఫోన్స్ లాంచ్ అయినాయి ఆఫ్లైన్లో, అవి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. 30,000 రూపాయలు HD+ డిస్ప్లేలు కూడా తీసుకొని వచ్చారు కొంతమంది అయితే. చాలా దారుణంగా అవ్వబోతుంది సిచ్యువేషన్. ఈ మంత్ ఉన్న ఫోన్ రేట్స్ మీకు నెక్స్ట్ మంత్ ఉండవు, నెక్స్ట్ మంత్ ఉన్న ఫోన్ రేట్స్ నెక్స్ట్ మంత్ ఉండవు, ఎవ్రీ మంత్కి రేట్లు పెరుగుతూనే పోతూ ఉంటాయి. సో మరి 30,000 రూపాయల లోపు ఒక ఆల్రౌండ్ ఫోన్ దొరకడం కూడా కష్టమైపోయింది అనే సిచ్యువేషన్ అయితే రాబోతుంది. మరి చూడాలి ఎప్పుడు ఇది స్టేబుల్ అవుతుందో. ఇది ఓవరాల్ OnePlus Nord CE6 రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వీడియోని. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పుడు సెలవు, బాయ్.